మనకు ఒక ప్రశ్న ఉంటుంది. ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎందుకు ఒక్కసారిగా దూరమవుతాడు? గొడవలేదు, చివరి మాట లేదు, ఒక రోజు నుంచి మౌనం. ఇది ఎందుకు జరుగుతుంది? మొదటి కారణం, వాళ్ళు లోపల చాలా బాధ దాచుకుంటారు. బయట నవ్వుతారు, కానీ లోపల బాధ ఉంటుంది. చాలాసార్లు నిర్లక్ష్యమనిపిస్తే ఒకరోజు నిర్ణయం తీసుకుంటారు, ఇంకా వద్దు అని. అప్పుడు వారు నిశ్శబ్దంగా దూరమవుతారు. రెండవ కారణం, వాళ్ళు గొడవలు ఇష్టపడరు. మాటల యుద్ధం ఇష్టముండదు, శాంతి కావాలి, అందుకే మాట్లాడకుండా దూరమవుతారు. మూడవ కారణం, వాళ్ళు చాలా గమనిస్తారు. చిన్న మాట, చిన్న మార్పు, చిన్న నిర్లక్ష్యం అన్నీ గుర్తుంచుకుంటారు. మళ్ళీ మళ్ళీ అదే జరిగితే వారి మనసు దూరమవుతుంది. నాలుగవ కారణం, గతంలో వారు గాయపడి ఉంటారు. మళ్ళీ అదే బాధ వద్దు అనుకుంటారు, అందుకే ముందుగానే దూరమవుతారు. ఒక విషయం గుర్తుంచుకోండి, దూరమవడం అంటే ఎప్పుడూ ద్వేషం కాదు. కొన్నిసార్లు అది తమ మనశ్శాంతి కోసం. ఎవరైనా దూరమైతే వెంటాడకండి, బలవంతం చేయకండి, స్థలం ఇవ్వండి. నిజంగా విలువిస్తే తిరిగి వస్తారు, రాకపోతే అది కూడా ఒక సమాధానం. చివరగా ఒక మాట, బలవంతపు సంబంధం కన్నా ప్రశాంతమైన జీవితం మంచిది.